హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. మీకు ఒక డిఐవై చూపిస్తున్నాను ఈరోజు. స్వీట్ కార్న్ హస్క్ స్వీట్ కార్న్ అవుటర్ పార్ట్ ఉంటుంది కదా, దాంతో అయితే ఇప్పుడు హస్క్ ఒక్కొక్కటి తీసుకొని నెమ్మదిగా ఒక 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. అది పెటల్స్ కింద అరేంజ్ చేసుకుని 1 by 1 థ్రెడ్ యూస్ చేసి టై చేసుకుంటూ ఉండాలి, నాట్స్ వేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మధ్యలో గార్లిక్ బడ్ యూస్ చేశాను. గార్లిక్స్ ఉంటాయి కదా, ఆ గార్లిక్ ఒలిచేసాక మధ్యలో ఒక బడ్ స్టెమ్లా ఉంటుంది కదా, స్టెమ్ని నేను మధ్యలో ఈ ఫ్లవర్కి సెంటర్ పార్ట్ కింద యూస్ చేశాను. సో ఇప్పుడు ఏవైతే హస్క్ ఉన్నాయి కదా, హస్క్ చిన్న చిన్న స్టెప్ 5 ఫస్ట్ రౌండ్ చిన్నగా, నెక్స్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ దానికంటే కొంచెం పెద్దవిగా, ఆ తర్వాత రౌండ్ దానికంటే కొంచెం పెద్దగా, అలాగా 3 స్టెప్స్ వచ్చేలాగా సైజెస్ ఇన్ 3 డిఫరెంట్ సైజెస్లో మనం అరేంజ్ చేసుకుంటూ థ్రెడ్తో నాట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ గార్లిక్ స్టెమ్ వాడాం కదా ఫ్లవర్ బడ్ కింద, సో అది చాలా న్యాచురల్ లుక్ ఇస్తుంది ఫ్లవర్కి. సో ఎలా చేస్తున్నానో చూడండి. సరే, చూసారు కదా ఎంత అందంగా ఉందో. ఇలాంటివి ఫ్లవర్స్ మనం చక్కగా ఫోటోషూట్స్లోని, ఫంక్షన్స్లోని, అలా బర్త్డే పార్టీస్లోని, అలా ఎక్కడ కావాలంటే అక్కడ మనం యూస్ చేసుకోవచ్చు విత్ లో బడ్జెట్ అన్నమాట. సో నేనైతే ఫోటోషూట్స్లో వాడుతూ ఉంటాను, అలాగే యూట్యూబ్లో డిఐవైస్ చేసినప్పుడు పక్కనే డెకరేషన్గా వాడుతూ ఉంటాను. ఇలా చాలా రకాలుగా మనం మల్టీపర్పస్గా వాడుకోవచ్చు. చూడండి ఎంత అందంగా ఉందో. మనం దీనికి ఇలాగే ఉంచేసుకోవచ్చు, న్యాచురల్గా ఉంటుంది. కావాలి అంటే మనం కలర్స్ కూడా వేసుకోవచ్చు. కలర్స్ కూడా కంప్లీట్గా దానికి స్టిక్ అవ్వదు, అంటే మనం పెయింట్ వేసినప్పుడు కంప్లీట్గా దానికి కవర్ అవ్వదు. లైట్గా షేడ్స్ లాగే ఉంటుంది తప్పించి కంప్లీట్గా అవ్వదు. ఎందుకంటే ఆ టెక్స్చర్ ఏదైతే ఉంటుందో హస్క్ది, అది అంత కంప్లీట్నెస్ ఇవ్వదు అనమాట. సో అది న్యాచురల్గా ఉంటుంది. ఇలా ఉంచేసుకున్నా న్యాచురల్గా ఉంటుంది. కానీ మీకు కావాలి అంటే కొంచెం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ షేడ్ ఇచ్చుకోండి. సో నేను
నేను ఎల్లో కలర్ వేశాను. ఆ వీడియో కూడా మీకు యాడ్ చేస్తాను వీడియోలో. సో దగ్గరలో ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, ఎప్పుడైనా దానికన్నా ఒక నెల 2 నెలల ముందే మీరు ఇలా చేసి పెట్టేసుకున్నారనుకోండి, ఆ ఫంక్షన్లో చక్కగా వాడేసుకోవచ్చు. ఇలా చాలా రకాలుగా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. చూస్తుంటేనే చాలా క్యూట్గా అనిపిస్తుంది. సో ఈ ఎక్స్ట్రాస్ అయితే ఉన్నాయో అవి మీరు కట్ చేసుకోవచ్చు. నేనైతే ఉంచాను, ఎందుకంటే న్యాచురల్ లుక్ కావాలి అని అనుకున్నాను. సో అందుకని నేను అలా ఉంచేసాను. ఎక్స్ట్రాగా ఇంకా కొంచెం పొడవుగా ఉంటే అవి కట్ చేసేసుకోండి. సో నేను ఇక్కడ కలరింగ్ చేసుకుంటున్నాను. సో లైట్గానే చేస్తున్నాను కలరింగు, లైట్గా షేడ్ వచ్చేలాగా. సో ఇక్కడ నేను ఎల్లో కలర్ వాడుతున్నాను. ఇవేం ఫ్లవర్స్ అని అనుకోకండి, ఎందుకంటే బయట ఎగ్జిబిషన్లో వీటికే చాలా ఛార్జ్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా న్యాచురల్ లుక్ ఉంటుంది. మనం కరెక్ట్గా అరేంజ్ చేసుకోగలిగితే మనం ఎలా పెట్టుకుంటున్నాము, ఎలాంటి ఫ్లవర్ వాజ్లో పెడుతున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఎక్కువ చేసుకుంటేనే దాని యొక్క అందం అనేది కనిపిస్తుంది. ఈ ఫ్లవర్స్తో పాటు ఇంకా వేరే మెటీరియల్స్తో చేసిన ఫ్లవర్స్ కూడా యాడ్ చేస్తేనే దాని యొక్క లుక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎన్హాన్స్ అవుతుంది. సో ఇక్కడ లీవ్స్ కూడా కావాలంటే మీరు చేసుకోవచ్చు. గ్రీన్ కలర్ క్రాఫ్ట్ పేపర్స్ ఉంటాయి కదా, ఆ పేపర్స్తో మీరు లీవ్స్ కూడా చేసి ఫ్లవర్స్కి అటాచ్ చేస్తే ఇంకా అందం రెట్టింపు అవుతుంది. సో నేను ఇక్కడ కలర్స్ వేస్తున్నాను. సో చాలా టైం టేకింగ్ ప్రాసెసే, కాకపోతే ఎప్పుడైనా మీకు కాలక్షేపంగా ఉండాలి అనుకుంటే ఇదొక థెరపీ లాగా, కొంచెం రిలాక్సింగ్గా కూడా ఆర్ట్ వర్క్ అనేది అలాగే ఉంటుంది కదా, చక్కగా కొంచెం రిలాక్సింగ్గా ఫీల్ అవుతాం. కాబట్టి ఎప్పుడైనా స్ట్రెస్ అన్నప్పుడు, ఏం చేయాలో తెలియక బోర్ కొట్టే టైంలో మనం ఇలా చేసుకుంటే చాలా మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనకు కావాల్సిన ఆర్ట్ వర్క్ కూడా ఇంట్లో ఒక దగ్గర పెట్టుకుని చూసుకుంటే మనం చేసామన్న మనకి ఒక ప్రౌడ్ ఫీలింగ్ కూడా ఉంటుంది కదా. ఓకే, ఇలాగ నేను ఒక ఫ్లవర్కి ఇలా చేసేసాను. సో నెక్స్ట్ మధ్యలో బడ్ ఏదైతే ఉందో బడ్కి బ్లాక్ కలర్ వాడాను. సో తర్వాతను స్టెమ్కి నేను ఒక వైర్ వాడాను. సో మీ దగ్గర మాస్కింగ్ టేప్ ఉంటే మాస్కింగ్ టేప్ తోటి వైర్ని మీరు అదే ఏదైతే ఫ్లవర్ కింద పార్ట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి మీరు నెమ్మదిగా దాన్ని అటాచ్ చేసేసుకోవచ్చు. తర్వాత మధ్యలో హెడ్ అయితే ఉంటుందో సెంటర్ పార్ట్, దానికి కొంచెం ఫ్లవర్ లుక్ రావడానికి నేను ఇలా బ్లాక్ కలర్ యూజ్ చేసి డాట్స్ కింద పెట్టేసుకున్నాను. యాక్చువల్గా దగ్గర నుంచి చూస్తే చాలా అంటే చాలా న్యాచురల్గా కనిపిస్తుంది. సో వీడియోలో మీకు అంత న్యాచురల్గా ఉండకపోవచ్చు. ఇది డ్రై అయినాక ఇలాగా అవుతాయి. నేను ఏదైతే ముందు వీడియోలో చూపించానో అది ఫ్రెష్గా ఉన్న కార్న్ హస్క్తో చేసిన ఫ్లవరు, అది సన్ డ్రై అయినప్పుడు ఇలా ఉంటాయన్నమాట. సో లేపాక్షి ఎగ్జిబిషన్లో మీకు డ్రై ఫ్లవర్స్తో మీకు ఫ్లవర్స్ చేసి అక్కడికక్కడే మీకు సెల్ చేస్తూ ఉంటారు చూసారా, అలాగే ఉంటాయి సేమ్. దానికి కరెక్ట్గా మీరు స్టెమ్ అనేది స్టిచ్ చేసుకోవాలి, లీవ్స్ పెట్టుకోవాలి. అది ఒక మన ఇంట్లో ఏదైనా కార్నర్లో వేరే ఫ్లవర్స్తో మిక్స్ చేసుకొని పెట్టుకుంటే దాని అందం ఎలా ఉంటుందంటే చాలా న్యాచురల్గా ఉంటుంది. ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు మీరే చేశారా వావ్ అనేలా ఉంటాయి అవి. కుదిరితే తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఫైనల్ రిజల్ట్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.